మా పేరెంట్స్ శిక్షణ యొక్క ఈ ముందుగా రికార్డ్ చేసిన ఎడిషన్కు తల్లిదండ్రులు. నా పేరు టోనీ. నేను ఈ రోజు మీ శిక్షకుడిని. నేను పేరెంట్స్ స్క్వేర్ తండ్రిని, కాబట్టి పేరెంట్స్ స్క్వేర్ ఉపయోగించే తల్లిదండ్రులుగా ఉండటం ఎలా ఉంటుందో నాకు ఖచ్చితంగా తెలుసు. నా స్క్రీన్ దిగువన మీరు 2 క్యూఆర్ కోడ్లను చూడవచ్చు. మీ ఫోన్ తీసుకుని ఎడమవైపు ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అది మిమ్మల్ని ఆండ్రాయిడ్ స్టోర్కు తీసుకెళ్తుంది, మరియు కుడివైపు ఉన్నది మిమ్మల్ని iOS స్టోర్కు తీసుకెళ్తుంది. మరియు మీరు మా పేరెంట్స్ స్క్వేర్ యాప్ను నేరుగా మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మా పేరెంట్స్ స్క్వేర్ వినియోగదారులు, లేదా క్షమించండి, తల్లిదండ్రులు, మా ప్లాట్ఫారంతో పరస్పర చర్య చేస్తారు. ఇది మీ ఫోన్లో ఉన్నప్పుడు నిజంగా సులభం. కాబట్టి దాదాపు 95% తల్లిదండ్రులు యాప్ను ఉపయోగిస్తున్నారని నేను చెప్పగలను. కాబట్టి ఇప్పుడు మీకు చివరి అవకాశం ఉంది, లేదా మీరు స్క్రీన్ను విరామం చేయవచ్చు. ఒక ఫోటో తీసుకోండి. ఆ యాప్ను మీ ఫోన్లో పొందండి మరియు మీరు ఇష్టపడితే నాతో పాటుగా అనుసరించండి. సరే, మీరు వెబ్ బ్రౌజర్ నుండి మమ్మల్ని చేరుకుంటే parentsquare.com/sign-upకు వెళ్ళవచ్చు. అలా సైన్ ఇన్ చేయవచ్చు. కొంచెం భిన్నమైన అనుభవం, కానీ అదే ఉత్పత్తి, అదే పని విధానం. మీరు మొదటిసారి లాగిన్ అవుతున్నట్లయితే పేరెంట్స్ స్క్వేర్ మీ కాంటాక్ట్స్ను ధృవీకరించమని అడుగుతుంది. మీ కాంటాక్ట్స్ను ధృవీకరించినప్పుడు మీరు కీ, అలాగే మీ పాఠశాలకు. అవును, నిజంగా. నా వద్ద ఉన్న కాంటాక్ట్ సమాచారం, నా ఇమెయిల్, నా ఫోన్ సరైనవే. అవి తాజా. అవి సంబంధితమైనవి. మీ ఇమెయిల్ లేదా మీ ఫోన్ నంబర్ను నవీకరించాల్సిన అవసరం ఉంటే, అదే సమయంలో ఆ ఎర్ర ఎడిట్ బటన్ను క్లిక్ చేయండి. అదిలో మీ సమాచారాన్ని ఆటోమేటిక్గా మార్చదు. అది మీ పాఠశాలకు మార్పు అవసరమని సూచిస్తుంది. అప్పుడు వారు మీకోసం దాన్ని మార్చవచ్చు. మరియు చివరగా, నా స్క్రీన్పై మీరు చూడని విషయం మీ విద్యార్థి ధృవీకరణ. కాబట్టి ఆ విద్యార్థుల పేర్లను చూడండి. వారు నిజంగా మీకు చెందినవారే అయితే మాకు తెలియజేయండి, సరే? అప్పుడు అన్ని విషయాలు బాగానే ఉంటే ఆ పచ్చని "అవును, ఇది నేనే" బటన్ను నొక్కండి. ఇవాళ మనం ఏమి చేయబోతున్నామో మాట్లాడుకుందాం. మొదట మనం చేయబోయేది పేరెంట్స్ స్క్వేర్ అంటే ఏమిటి అని చెప్పడం. మీరులో ఉన్నప్పుడు మీరు ఏమి ఆశించవచ్చు? మేము తల్లిదండ్రులుగా తెలుసుకోవడానికి చాలా మంచివి కొన్ని విషయాలను పరిశీలిస్తాము. మరియు మా ప్రదర్శనలో ఎక్కువ భాగం ప్లాట్ఫారంలో ఉంటుంది. యాప్లో నేను ఎలా చుట్టూ తిరగాలో, ఎలా పోస్ట్ను స్వీకరించాలో, అలర్ట్ ఎలా ఉంటుందో, సందేశాన్ని ఎలా ప్రారంభించాలో డెమో చేస్తాను. ఆ మంచి విషయాలని. కాబట్టి పేరెంట్స్ స్క్వేర్ అనేది పాఠశాల నుండి ఇంటికి కమ్యూనికేషన్ల కోసం ఒక కేంద్ర సాధనం. మీరు ముందు ఒక బ్యాక్ ప్యాక్ను తడిమి చూస్తున్నట్లయితే, లేదా మీరు వివిధ సైట్లను తనిఖీ చేసి చాలా స్కూల్ ఇమెయిల్స్కు సమాధానం ఇస్తున్నట్లయితే, ఇప్పుడు ఆ అన్ని విషయాలు ఒకే చోట ఉండబోతున్నాయని అర్థం చేసుకోండి. మీరు ఆ యాప్ను డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్లోనే. మీరు ఇంగ్లీష్ కాకుండా మరి ఇతర భాషలో మాట్లాడుతున్నట్లయితే, అప్పుడు పేరెంట్స్ స్క్వేర్ మీ భాషలోకి స్వయంచాలకంగా అనువదించబడుతుంది. మీ కోసం మీరు ప్రతిస్పందించినప్పుడు అది తిరిగి అనువదించబడుతుంది వినియోగదారుడి భాషలోకి. పేరెంట్స్ స్క్వేర్ మీకు సమాచారం పంపడానికి గొప్పది, కానీ మీరు కూడా కొన్నిసార్లు పాల్గొనాలని కోరుకుంటున్నాము. మీరు ఫారంలను పూరించవచ్చు, అనుమతి పత్రాలను సంతకం చేయవచ్చు, చెల్లింపులు చేయవచ్చు, విరాళం ఇవ్వడానికి సైన్ అప్ చేయవచ్చు, స్వచ్ఛందంగా సేవ చేయడానికి సైన్ అప్ చేయవచ్చు, మరియు నిజంగా పేరెంట్స్ స్క్వేర్లో మరింతగా అనుభూతి చెందవచ్చు. ఇది కేవలం సమాచారం పొందడానికి ఒక సాధనం మాత్రమే కాదు. మీకు సమాచారం టెక్స్ట్, ఇమెయిల్, యాప్ మరియు కొన్ని సందర్భాల్లో వాయిస్ కాల్ ద్వారా అందుతుంది. మీరు ఇమెయిల్స్ లేదా టెక్స్ట్లు లేదా ఏదైనా పొందకూడదనుకుంటే మీరు ఆ సెట్టింగ్లను సులభంగా సర్దుబాటు చేయవచ్చు. తెలుసుకోవడానికి కొన్ని మంచి విషయాలు. మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అది ఒక కాగితాన్ని భర్తీ చేయడం లాంటిదే కదా? మీరు ఆ డిజిటల్ నోటిఫికేషన్ను మాత్రమే పొందబోతున్నారు. మీరు ఒక నోటిఫికేషన్ మోడ్ను ఆపివేయాలనుకుంటే, ఉదాహరణకు నేను ఇకపై ఇమెయిల్స్ పొందకూడదనుకుంటే, మీరు దాన్ని ఆపివేయవచ్చు. మరియు మీరు రోజంతా నోటిఫికేషన్లు పొందకూడదనుకుంటే, మీరు మీ సెట్టింగ్లను డైజెస్ట్కు మార్చవచ్చు. ఇది సాయంత్రం గంటల సమయంలో మీకు అన్ని నోటిఫికేషన్లను ఒకేసారి పంపుతుంది. బిజీగా ఉన్న తల్లిదండ్రులకు నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది. మరియు చివరగా, నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏమిటంటే, మేము కమ్యూనికేషన్లను ప్రారంభించవచ్చు. కాబట్టి మీరు ఒక టీచర్కు సందేశం పంపాల్సిన అవసరం ఉంటే మీరు పూర్తిగా చేయవచ్చు, త్వరగా మరియు సులభంగా. మీరు స్వీకరించబోయే 3 ప్రధాన కమ్యూనికేషన్ రూపాల గురించి మాట్లాడుకుందాం. మరియు పేరెంట్స్ స్క్వేర్లో పాల్గొనడం. మొదటిది పోస్టులు. మీరు స్వీకరించబోయే కమ్యూనికేషన్లలో 95% పోస్టులే ఉంటాయి. ఇవి ప్రకటనలు, అప్డేట్లు లేదా మీ పాఠశాల కోసం ఒక మార్గం. జిల్లా, గ్రేడ్ స్థాయి, తరగతి లేదా సమూహం పాఠశాలలో జరుగుతున్న సమాచారాన్ని పంచుకోవడానికి. లేదా జిల్లాలో. మీరు తెలుసా, మీరు చిత్రాలను చూడవచ్చు, మీరు చాలా టెక్స్ట్ను చూడవచ్చు, మరియు మీరు కూడా పాల్గొనవచ్చు. మీరు స్వచ్ఛందంగా పాల్గొనడానికి, RSVP కోసం సైన్ అప్ చేయడానికి మరియు మరెన్నో విషయాలకు ఇది ఒక మార్గం. ఇప్పుడు నా స్క్రీన్ను దగ్గరగా చూస్తే, మేము తల్లిదండ్రులుగా
కొన్ని వ్యాఖ్యలు చేయడానికి, పాల్గొనడానికి అవకాశం ఉందని చూడబోతున్నాము. ఇక్కడే మనం అభినందన బటన్ను చూస్తున్నాం. మీ పాఠశాలలో ఉన్న ఏదైనా నిర్వాహకుడికి కొంచెం ప్రేమ చూపించాలనుకుంటే దానిని క్లిక్ చేయండి. మీరు వ్యాఖ్యానించాలనుకుంటే మీరు ఇక్కడే వ్యాఖ్యానించవచ్చు. వ్యాఖ్యానించే తల్లిదండ్రులు. ఇతర తల్లిదండ్రులు ఆ వ్యాఖ్యలను చూడలేరు. కేవలం పోస్ట్ రచయిత మరియు మీ పాఠశాలలోని ఏదైనా నిర్వాహకుడు ఆ వ్యాఖ్యలను చూస్తారు. మరియు ఉపాధ్యాయులు మరియు నిర్వాహకులు కూడా వ్యాఖ్యలను నిలిపివేసే హక్కు కలిగి ఉంటారు. కాబట్టి మీరు తెలుసుకోండి, అది ఎల్లప్పుడూ ఒక ఎంపికగా ఉండకపోవచ్చు. మరియు మీ జిల్లా స్థాయి నుండి వచ్చే పోస్టులు, ఉదాహరణకు మీ సూపరింటెండెంట్ నుండి వచ్చినవి. వ్యాఖ్యానించే ఎంపిక ఉండదు. అది 2. మరియు అది నా కుమార్తె అక్కడే ఉంది, అందంగా కనిపిస్తోంది. సరే, రెండవ రకమైన కమ్యూనికేషన్ ప్రత్యక్ష సందేశాలు. ఇప్పుడు నాకు ఇవి టెక్స్ట్ మెసేజ్లా చాలా అనిపిస్తాయి. అవి సింపుల్, త్వరిత, సులభం, వేగం కోసం రూపొందించబడ్డాయి. మరియు నా స్క్రీన్ యొక్క కుడి వైపున మీరు చూస్తున్న స్క్రీన్ షాట్ గత వాలెంటైన్స్ డే నుండి. నా కుమార్తె వాలెంటైన్స్ ఆలస్యంగా వచ్చాయి. అవి నిజంగా పార్టీ రోజు వచ్చాయి. నా టీచర్ యొక్క ప్రవాహాన్ని విరమించకుండా, మీరు తెలుసు, విరమించకుండా. నేను పేరెంట్స్ స్క్వేర్ తీసుకున్నాను, మిస్సెస్ పోటర్, నేను వాటిని ఈ సమయానికి తీసుకురావచ్చా అని అడిగాను. ఆయన చెప్పాడు, పూర్తిగా. కాబట్టి పేరెంట్స్ స్క్వేర్ ఆ రోజు రక్షించింది. నాన్న ఒక హీరో. పేరెంట్స్ ద్వారా ప్రత్యక్ష సందేశాలు ప్రారంభించవచ్చు. కాబట్టి మీరు మీ పాఠశాల పేరెంట్స్ స్క్వేర్లో మీరు అందుకునే మూడవ రకమైన కమ్యూనికేషన్ అలర్ట్స్. పోస్టులు మరియు ప్రత్యక్ష సందేశాలతో మేము స్పందించగలము, కానీ అలర్ట్స్తో మేము చేయలేము. ఇవి ఒకే దిశలో కమ్యూనికేషన్లు. మీ అత్యంత ముఖ్యమైన మరియు సమయానికి సంబంధించిన సమాచారానికి ఉపయోగిస్తారు. వంటి విషయాలు: వాయిదాలు, రద్దులు, పాఠశాల ఆలస్యాలు, మూసివేతలు, వాతావరణ సంఘటనలు, లాక్డౌన్లు, ఇవి మీకు అలర్ట్గా వస్తాయి. ఇప్పుడు కొన్నిసార్లు మీకు అత్యవసర అలర్ట్ అని పిలవబడే విషయం వస్తుంది, అంటే మీరు ఒకేసారి చాలా నోటిఫికేషన్లు అందుకుంటారు. ఇవి అత్యంత ముఖ్యమైన రకాల కమ్యూనికేషన్ల కోసం. నేను న్యూయార్క్ రాష్ట్రం నుండి మీకు వస్తున్నాను. ఇక్కడ చాలా మంచు ఉంది. ఉదయం గంటల లేదా గంటలకు నా భార్య ఫోన్ పిచ్చిగా మోగడం ప్రారంభించినప్పుడు నా ఫోన్ కూడా అలాగే ఉంటుంది, అంటే పాఠశాల మా కోసం మూసివేయబడింది. అందుకే మేము ఒకేసారి ఇమెయిల్, టెక్స్ట్, యాప్ నోటిఫికేషన్ మరియు వాయిస్ కాల్ అందుకుంటాము. ఇది ఒక తరంగం. కాబట్టి మీరు సమాచారాన్ని తప్పకూడదు. ఇది బాగుంది. సరే, ఇది అన్నీ చెప్పిన తర్వాత నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నది ఏమిటంటే, మేము స్లైడ్ డెక్ నుండి బయలుదేరి ప్లాట్ఫారంలోకి ప్రవేశించబోతున్నాము. కాబట్టి నన్ను అనుసరించండి. సరే, కాబట్టి ఇక్కడ మేము iOS యాప్లో లాగిన్ అయ్యాము. ఎడమపై మూలలో చూస్తే మనం చూడబోతున్నాం. ఇక్కడ 3 గీతలు ఉన్నాయి. దీన్ని హాంబర్గర్ మెను అంటారు. మీరు పాఠశాలలు, విద్యార్థులు లేదా తరగతుల మధ్య మారాలనుకుంటే ప్రత్యేకంగా ఆ తరగతులకు వెళ్ళండి. మనం ఆ 3 బిందువులు లేదా 3 గీతలపై క్లిక్ చేయబోతున్నాం. ఎడమ వైపున మీరు చూడవచ్చు, అక్కడే మీరు విషయాలను యాక్సెస్ చేయబోతున్నారు. కాబట్టి పాఠశాలలు, తరగతులు, సమూహాలు మరియు ఖాతా కూడా. నేను ఇప్పటికే ఖాతాను ఎంచుకున్నాను. నేను చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయని కనుగొంటే మరియు వాటిని సర్దుబాటు చేయాలనుకుంటే నేను ఇక్కడ ఖాతాను క్లిక్ చేయగలను. నోటిఫికేషన్లు కూడా ఇక్కడే. నేను వెనక్కి వెళ్లి పై కుడి మూలలో ఉన్న X పై క్లిక్ చేయబోతున్నాను. నా స్క్రీన్ దిగువన మౌలికంగా మనం దిగువ ఎడమ వైపున హోమ్ ఎంచుకున్నాం. హోమ్ ఎంచుకున్నప్పుడు మనం ఈ మధ్య ఫీడ్లో మన అన్ని పోస్టులను చూడబోతున్నాం. మన సందేశాలను యాక్సెస్ చేయాలనుకుంటే మనం సులభంగా సందేశాలపై ట్యాప్ చేస్తాం. మేము మా గత హెచ్చరికలను చూడాలనుకుంటున్నాము. మేము కేవలం దిగువన ఉన్న హెచ్చరికలపై ట్యాప్ చేస్తాము. మా పాఠశాలలో జరుగుతున్న ఈవెంట్స్ను చూడాలనుకుంటే ఈవెంట్స్ను ఎంచుకుని వాటిని నేరుగా మా డిజిటల్ క్యాలెండర్లకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని అవసరమైతే మేము అక్కడ 3 బటన్లను క్లిక్ చేసి మరిన్ని చూడటానికి 3 బటన్లను ట్యాప్ చేస్తాము. ఇక్కడ నుండి పాఠశాల నాకు పంచిన లింక్లను యాక్సెస్ చేయవచ్చు. పాఠశాల డైరెక్టరీని పరిశీలించవచ్చు. గ్రూప్లలో పాల్గొనవచ్చు, సైనప్స్ చేయవచ్చు మరియు అన్ని మంచి విషయాలను పొందవచ్చు. నేను మా హోమ్ స్క్రీన్కు తిరిగి వెళ్ళబోతున్నాను. కాబట్టి దిగువ ఎడమ మూలలో నేను ఇక్కడ హోమ్ను ఎంచుకుంటాను. నేను ఇప్పటికే ఒక నోటిఫికేషన్ హెచ్చరిక సెట్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు నా పాఠశాలకు పంపబోతున్నాను. మేము అది నిజ సమయంలో ఎలా ఉంటుందో చూడబోతున్నాము. కాబట్టి నేను ఇక్కడ నోటిఫై క్లిక్ చేయబోతున్నాను. మరి మనం ఏమి చూస్తామో చూద్దాం. కాబట్టి మీరు దాన్ని మిస్ చేసుకుని ఉండవచ్చు. పై భాగంలో కుడివైపున గడియారం కదిలింది. నా ఫోన్ డింగ్ అని శబ్దం చేసింది. మరియు నేను అలర్ట్లకు వెళితే ఈ రోజు మా పాఠశాల మూసివేత ఉందని నేను చూస్తున్నాను. మేము అలర్ట్ను యాక్సెస్ చేయాలనుకుంటే, మొత్తం అలర్ట్ను చూడాలనుకుంటే మేము ఇక్కడ దానిపై ట్యాప్ చేయవచ్చు. మరియు అదే మేము చూస్తున్నాము మరియు దాన్ని తనిఖీ చేయండి. ఇది మా వాయిస్ సందేశం. నేను వాయిస్ సందేశాన్ని వినాలనుకుంటే నేను వాయిస్ సందేశంపై క్లిక్ చేయవచ్చు. ఇప్పుడు పోస్టుల గురించి మాట్లాడుకుందాం. నేను 1 సెట్ చేయబోతున్నాను. మేము 1 పంపబోతున్నాము. మరియు దానితో పరస్పర చర్య చేయండి.
నేను నా విద్యార్థి పాఠశాల నుండి ఒక పోస్ట్ను స్వీకరించాను. వారు స్కీయింగ్, స్నోబోర్డింగ్ మరియు స్నో ట్యూబింగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారని. ఈ శనివారం. నా స్క్రీన్పై మీరు పోస్ట్ను చూడవచ్చు. నేను కాస్త కిందకు స్క్రోల్ చేస్తున్నాను. మీరు గమనిస్తారు ఇది కాస్త చివరలో కత్తిరించబడింది. విస్తరించడానికి నేను పోస్ట్లో ఎక్కడైనా ట్యాప్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను పోస్టులో ఉన్నాను. నేను మొత్తం స్క్రోల్ చేయగలుగుతాను మరియు అన్ని సందేశాలను చూడగలుగుతాను. నేను దానిని చదవగలుగుతాను. నేను ఇక్కడ ఈ అభినందన బటన్ను క్లిక్ చేయగలను. కొంచెం ప్రేమను చూపించండి. ఇది హృదయంగా కనిపిస్తుంది. మరియు నేను నా వ్యాఖ్యను ఇక్కడ జోడించగలను. చెప్పుతూ నేను వేచి ఉండలేను. ఆ తర్వాత నేను దాన్ని సమర్పిస్తాను. పైకి తిరిగి వెళ్ళి మాకు కొన్ని నిమగ్నత లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఒక ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు మీ పాఠశాలలో ఎవరైనా ఒక క్యాలెండర్ తేదీని జోడిస్తే, ఒక ఈవెంట్కు లేదా ఒక పోస్టుకు, మీరు మీ పరికర క్యాలెండర్కు జోడించడానికి ఈ ఎంపికను ఇక్కడ పొందుతారు. దీనిని క్లిక్ చేయడం ద్వారా మీరు గూగుల్ క్యాలెండర్, యాపిల్ క్యాలెండర్ను సమకాలీకరించవచ్చు. మరియు అది అక్కడే ఉంది. నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. తండ్రిగా నాకు అది చాలా ఇష్టం. పై భాగంలో RSVP ఉంది. స్పందించడానికి నేను కేవలం RSVP ట్యాప్ చేస్తాను. ఇది నన్ను నేను హాజరవుతానా లేదా హాజరు కావాలనుకుంటున్నానా అని అడుగుతోంది. నేను అవును, నేను హాజరవుతాను అని చెబుతాను. తర్వాత నా భార్య మరియు నేను వస్తున్నామని సూచించబోతున్నాను. మేము మా ఇద్దరు పిల్లలను తీసుకువస్తున్నాము. నేను ఏదైనా గమనికలు లేదా ఇతర విషయాలు చేర్చాలనుకుంటే నేను వాటిని ఇక్కడే చేర్చవచ్చు. నేను అన్ని సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను సేవ్ బటన్ నొక్కబోతున్నాను. బాగుంది. నేను ఎడమపై మూలలో తిరిగి ఎంచుకోబోతున్నాను. మరియు ఇక్కడ మేము మా పోస్ట్ వద్ద తిరిగి ఉన్నాము. ఇక్కడ ఒక ఫారం ఉందని కూడా నేను చూస్తున్నాను. నిజంగా, కాబట్టి మేము అనుమతి కోసం చూస్తున్నాము. గమనించండి, ఇదే నా విద్యార్థి. అతని సమాచారం మొత్తం ముందుగానే నింపబడింది. అతను వెళ్ళడానికి అనుమతించబడినట్లు నా ఉపాధ్యాయులకు తెలియజేయడానికి నేను సమ్మతి ఇస్తున్నాను. నేను చేయాల్సిందల్లా స్క్రోల్ చేయడం మాత్రమే. నా ఇసంతకం ఇవ్వడం, నా పేరుతో మరియు ఆమోదించాను అని ఎంచుకోవడం. నేను కేవలం ఆ అనుమతి పత్రాన్ని సైన్ చేసి లేదా నింపాను. చాలా బాగుంది. నేను నా హోమ్ పేజీకి తిరిగి వెళ్తున్నాను. మీరు నేరుగా సందేశాన్ని ఎలా ప్రారంభించవచ్చో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అలా చేయడానికి మేము మా స్క్రీన్ దిగువన సందేశాలను ఎంచుకుంటున్నాము. కాబట్టి పై కుడి మూలలో మేము ఈ పెన్సిల్ను చూస్తాము. మా సంభాషణను ప్రారంభించడానికి ఇక్కడ ఒక కాగితం ముక్కతో మేము దానిపై తేలికగా తాకుతాము. దీనిని ఎవరికి పంపాలో నిర్ణయించడానికి 2 ఫీల్డ్స్లో మేము కొన్ని పేర్లను టైప్ చేయడం ప్రారంభిస్తాము. నేను నా పిల్లల టీచర్కు పంపాలనుకుంటున్నాను. ఆయన పేరు మిస్టర్ మిక్సన్. నేను మిక్సన్ను ఎంచుకుంటాను. అనంతరం నేను కుడి దిగువ మూలలో శోధనను ఎంచుకుంటాను. ఇక్కడ నుండి మాకు కొన్ని ఎంపికలు ఉన్నాయి. ఆయన భార్య పాఠశాలలో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. నేను మ్యాట్ మిక్సన్ను ఎంచుకుంటాను. అప్పుడు నేను నా సందేశాన్ని ఇక్కడ పోస్ట్ చేయవచ్చు. ఫీల్ వదిలి తన బూట్లు నెమ్మదిగా టైప్ చేస్తున్నందుకు క్షమించండి. నేను దాన్ని పంపించబోతున్నాను. మనం సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు గమనించడానికి చల్లగా ఉండే ఒక విషయం ఏమిటంటే, ఉదాహరణకు మనం ఒక ఉపాధ్యాయుడిని సంప్రదించాల్సిన అవసరం ఉందనుకుందాం, మరియు మనం కొన్ని చిత్రాలు లేదా అలాంటివి జత చేయాల్సిన అవసరం కూడా ఉంది. మనకు చేయాల్సినదంతా ఈ కాగితం క్లిప్పై క్లిక్ చేయడం. మీరు ఆ కాగితం క్లిప్పై క్లిక్ చేసినప్పుడు అది మీ ఫోటో రోల్కు యాక్సెస్ ఇస్తుంది. కాబట్టి మీరు వాటిని పైభాగంలో ఎంచుకోవడం ద్వారా చిత్రాలను నేరుగా, చాలా సులభంగా మరియు సులభంగా జోడించవచ్చు. మీరు మీ కెమెరాను నియంత్రించవచ్చు మరియు కొత్త ఫోటో లేదా వీడియో తీసి దాన్ని నేరుగా సందేశంలో పంపవచ్చు. ఇది కూడా చాలా చల్లగా ఉంటుంది. మీరు ఒక పత్రాన్ని స్కాన్ చేయవచ్చు. కాబట్టి మీరు దీన్ని ఎంచుకుంటే ఇది మీ కెమెరాను తెరుస్తుంది. మరియు మీరు ఒక భౌతిక పత్రాన్ని స్కాన్ చేయవచ్చు. ఒక సమయంలో హోంవర్క్ అసైన్మెంట్ కూడా. ఆపై దాన్ని మీ ఉపాధ్యాయుడికి పంపవచ్చు. నేను క్యాన్సల్ నొక్కుతాను. అంతే. నేను నా హోమ్ స్క్రీన్కు తిరిగి వెళ్ళడానికి ఎడమ దిగువ మూలలో ఉన్న హోమ్ను ఎంచుకుంటాను. ఇది మీకు, తల్లిదండ్రులకు, మీ నావిగేట్ చేయడంలో సహాయపడిందని నేను నిజంగా ఆశిస్తున్నాను. ఇది నిజంగా శక్తివంతమైన సాధనం. అన్ని విషయాలు మీ జేబులోనే ఉన్నాయని తెలుసుకోవడం అద్భుతమైన విషయం. ను ముందుకు ఉపయోగించడంలో మీకు శుభాకాంక్షలు. నా పేరు టోనీ. పేరెంట్ స్క్వేర్ ప్రయాణంలో మీకు ఎప్పుడైనా మళ్ళీ సహాయం చేయగలనని నేను ఆశిస్తున్నాను. మీకు చాలా ధన్యవాదాలు.